గత ఏడాదితో పోలిస్తే ఏడాది 9.87% కేసుల సంఖ్య తగ్గిందని, 1-2 ఘటనలు మినహా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. తెలంగాణలో 2024 సంవత్సరానికి సంబంధించి క్రైమ్ రేట్, లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్ నేరాలపై వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది మొత్తం 2,34,158 కేసులు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.87% కేసులు పెరిగాయని చెప్పారు. 85 మంది నక్సలైట్స్ అరెస్టు కాగా 41 మందిని సరెండర్ చేయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1942 డ్రగ్స్ కేసులు నమోదు కాగా అందులో 4,682 మందిని అరెస్ట్ చేశామని, 142.95 కోట్ల డ్రగ్స్ పట్టుకోవడం జరిగిందని, 0% డ్రగ్స్ దిశగా పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకుంటోందని డీజీపీ తెలిపారు. Wish all of you a very, very happy new year, which is there maybe next 2 days. So I convey my new greetings to all people in advance, to them and all family members also. Law and order situation in 2024 has been largely peaceful, except one or two small incidents which have happened. And there have been no major law and order issues in the state. As far as communal situation is concerned, there have been no major incident anywhere in the state except small one or two issues which are there, like maybe I would say Venur, Vikarabad and one or two other incidents, but largely it has been peaceful. On the LWE front also, there have been no major issues except two innocent people were killed by Naxals, and thereafter police organized some combing operations and situation was brought to the normal. The government has laid lot of emphasis on narcotics, cyber crimes and other related crimes during the year. You all know that government has given target of zero tolerance for narcotics in the state, and police has been working for this for last 1 year. During the last year, Narcotics Bureau was created in the state, and after that, definitely I can say that the situation has been brought to great control during last 1 year. ఒక్కో నిరుద్యోగికి కాంగ్రెస్ ప్రభుత్వం 48,000 నిరుద్యోగ వృత్తి బాకీ ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 50,000 ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ ప్రభుత్వం చెప్పుకుంటోందని అన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో బండి సంజయ్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. సంక్రాంతిలోపు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ఈ హామీ ఏమైందని నిలదీశారు. 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చే వరకు ఆందోళన చేస్తామని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. 48,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగ యువకునికి ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. సంవత్సరం రూపాయలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం కాకుండా ఇంకా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, కోచింగ్ సెంటర్ తిరిగే పరిస్థితి. కానీ బయట మాత్రం గప్పాలు కొట్టుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ టైంపాస్ పాలిటిక్స్ చేస్తున్న విషయాన్ని ఇలా నిరుద్యోగ యువత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోజ్గార్ మేళా పెడుతుంది. ఇలా 10 లక్షల మంది యువకులకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం 2023 ఆగస్టు 22 రోజు రోజ్గార్ మేళా ఫస్ట్ స్టార్ట్ చేసినాం. ఇప్పటికే నేనే స్వయంగా 2-3 రోజ్గార్ మేళాకి అటెండ్ అయినా. నేను నిబద్ధతతోని, నిజాయితీతోని, ఎక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా సరైన పద్ధతిలో నోటిఫికేషన్ తీసుకుంటూ, సరైన పద్ధతిలో పేపర్ లీక్ కాకుండా పరీక్షలు నిర్వహిస్తూ ఇప్పటివరకు 14 రోజ్గార్ మేళాలు నిర్వహించాం. 14 రోజ్గార్ మేళలో
9,25,000 మందికి జాబ్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. 9,25,000 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ 2 సంవత్సరాల లోపల ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. యూత్ డిక్లరేషన్ మీద రాహుల్ గాంధీ గారు వచ్చి సెంట్రల్ లైబ్రరీకి పోయి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తామని ఎవరైతే చెప్పారో వాళ్ళు నిరుద్యోగ భృతి ఒక్కొక్క విద్యార్థికి 47,000 రూపాయలు బాకీ ఉంది వాడికి ఇప్పటికి. ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి? కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ మీద ఆందోళన ప్రారంభిస్తాం. ఎందుకంటే ఇలా చదువుకుందాండి కనీసం ఇప్పుడు వాళ్ళ కొత్త ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అవి కూడా ఇన్స్టాల్మెంట్లకే ఇస్తా అంటుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనేక కేసులతో తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేత పేర్నినాని వ్యవహార తీరుపై ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. పేదల బియ్యంతో దొంగ వ్యాపారం నడుపుతున్న పేర్నినానికి కుటుంబం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. గతంలో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన అంశాలను గుర్తు చేసుకోవాలని సూచించారు. పేర్నినానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. చంద్రబాబు దయతో ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు బయట తిరుగుతున్నారన్నారు. చంద్రబాబు మంచితనం తమను చేతులు కట్టేసేలా చేసిందన్నారు. కానీ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఆ మొత్తం డబ్బులు కూటమి ప్రభుత్వం భరించాలని వైసీపీ నేతలు ఉచిత సలహాలు ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన సందేహాల్లో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత, ఆయనకి టైం వేయకూడదా? దమ్ము లేని నాయనలేరా ఇప్పుడు కనిపించింది మీకు? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్లు నేను చాలా అయితే చెప్పాలండి. ఆడవాళ్ళ గురించి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు, సభ్యత కాదు. కాబట్టి నోరు పూసుకొని ఉంటా. ఇన్ని మాటలు మాట్లాడినారా పాప సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గురించి. మంచోడు కాబట్టి ఊరుకున్నాడు. ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తక్కువ లేక కాదు. అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు, ఈ ముందు కాలు పట్టుకుంటారా? ఎవరిదరా గోడౌనా? గోడౌన్ ఎవరిదిరా? నీది దో నీ ఏంది ఇది? ఈ ఎలక్షన్లో అవిడబెట్టి నాయన దో పేరుని నాయన గారు ఇద్దో చూసుకో, ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నాయన, ఎవరు పెడుతుందో. జయసుధా వేరోస్ కన్స్ట్రక్షన్ అంటే పొల్లపాలెం ఎంత ఉండేది? ఒకసాట 31 సెంట్లు కొన్నావు, మళ్ళీ ఇంకోసాట 81 సెంట్లు కొన్నావు. లేకపోతే దాడి మీరందరూ ఆయన మంచితనం మాకు చేతులు కట్టేసినాడు. కార్యకర్తలన్నీ ప్రతిదీ మాట్లాడతారా? సిగ్గులే అంటే ఆ పొద్దు ఏముంది ఎవిడెన్స్ ఏముంది? అమ్మినోడి పేరు పెట్టలేవు నువ్వు, నా పర్మిట్లన్నీ ఇచ్చేస్తావు. ఈ పొద్దు వచ్చింది నీకు బాధ. సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ఎక్కడ టూర్ పోండి దయచేసి. కార్యకర్తలు ఇడిచిపెట్టి వాళ్ళ మీ మంచితనం అర్థం చేసుకోవడం లేదో. వీడు మాట్లాడతాడు ఆడపిల్లల గురించి, ఆ గురించి, ఈ గురించి. వీడు బ్యాటరీ తక్కువ, వీడి కథ చాలా ఉంది. మాట కూడా గట్టిగా రాదు కదా మా కొల్లు రవీంద్రకి, అచ్చెన్నాయుడిని. అవసరం ఉండే ఆ ముందు ఆనందించలే మీరు? నేను రిక్వెస్ట్ చేస్తారా, గుట్టలు ఎంపి వీళ్ళ జీబులు కూడా ఎక్కించుకోపోతండి. బేడీలు వేసి దొంగలు పట్టబోతాడు. దొంగలు పట్టబోయేటట్లే కదా. బేడీలు వేసి చైన్ వేసి చుట్టుకొని పోతా అంటారు రోడ్లో. ఆ పని చేయండి నాకు, అప్పటికన్నా బుద్ధి వస్తుంది. నీది కాదురా గౌడౌన్, చూపిస్తుంది కదరా నీదే రైతు గౌడౌన్ నీదే. ఈ బారి పెడుతుంది జయసుధా. చెప్పు 1 ఎకరా 12 సెంట్లు ఉంది చెప్పు. నో మోర్ బంద్ బై వైఎస్ఆర్. ఏమి మనం కష్టపడలే? మనం అందరం కార్యకర్తలము ఒక్కొరి మీద ఎన్ని కేసులు ఎందుకు రాడిస్తున్నారు? ఎక్కడక్కడ భూములు చేయించుకుంటారు, అన్నీ చేయించుకుంటారు, నదులు చేయించుకుంటారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన మోత ఇప్పుడు ప్రజలపై పడుతోంది. వైసీపీ ప్రభుత్వమే అప్పుడు డబ్బులు ఇచ్చి ఉంటే అసలు ఛార్జీలు ఎందుకు పెరిగేవి? దీనిపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని మంత్రి కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ సంస్థలకు వైసీపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కుంటుంది అని, అవి గత్యంతరం లేక ఛార్జీలు పెంచాయి. ఆ విషయాన్ని కప్పిపెట్టి వైసీపీ నేతలు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం మిగులు విద్యుత్తో రాష్ట్రాన్ని అప్పగించి వెళ్తే జగన్ తన 5 ఏళ్ల పాలనలో ఆ రంగాన్ని కుప్పకూల్చాడన్నారు. లేవనేది వాస్తవం. కేవలం జగన్ అవినీతి, అదేవిధంగా కక్ష సాధింపు చర్యల మూలంగానే ఈ విద్యుత్ వ్యవస్థకి ఈ దుస్థితి పట్టిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. 5 సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలనలో
10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 32,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసిన విషయాన్ని మరి ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పేసి మనం చేస్తాను. మైలవరం సోలార్ ప్లాంట్లపై దాడి చేసి ఏదో కొంప మునిగిపోయింది, నేనేదో ఉద్ధరించేస్తాను అని ప్రజలకి కల్లబొల్లి మాటలు చెప్పి అసెంబ్లీని పక్కదోవ పట్టించే విధంగా మాట్లాడి 7,000 మెగావాట్లకి ఉన్న అగ్రిమెంట్లని రద్దు చేసి ప్రపంచం అంతా కూడా ముక్కును వేలేసుకునే విధంగా చేశారు. కేవలం రద్దు చేయటమే కాదు, ఆ రద్దు మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గత ప్రభుత్వంలో నమ్మకం కోల్పోయి పెట్టుబడిదారులు ఎవరూ కూడా ఈ రాష్ట్రానికి రావడానికి భయపడిపోయారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. పెట్టుబడిదారులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ వ్యవస్థలు కూడా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా ఈ రాష్ట్రంలో అప్పులు ఇవ్వటానికి కానీ పెట్టుబడులు పెడతానికి కూడా వెనుకంజ వేసేయంటే ఏ విధంగా మరి నాశనం చేశారో, ఈ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ ఏ విధంగా ధ్వంసం చేశారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. అదే కనుక ఆ పీపీఎల్ అంతకుముందు ప్రభుత్వం చేసుకున్న పీపీఎల్ని గౌరవించి చేసినట్లయితే తక్కువ ధరకి విద్యుత్ లభించడమే కాకుండా ఇంకొంతమంది పెట్టుబడిదారులు వచ్చి కొన్ని వేల మెగావాట్లు ఇప్పుడు వస్తున్నారు, చాలామంది కొన్ని గిగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు పెడతానికి రాష్ట్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేక అగ్రిమెంట్లు చేసుకున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. అదే కనుక గతంలో కనుక అటువంటి పీపీఎల్ రద్దు చేసే దుశ్చర్యలకి పాల్పడకుండా ఉన్నట్లయితే ఇంకా రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం రైతులకు శాపంలా మారిందన్న ఆయన రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని ఆవేదన చెందారు. ఇప్పటి వరకు 95 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారికంగా చెబుతున్నా అనధికారికంగా ఆ సంఖ్య 150కి పైనే ఉంటుందని వెల్లడించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాని గోవర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. ఇవి కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో అందించాలనేటువంటి ఆలోచన కానీ, అందించాలనేటువంటి తాపత్రయం కానీ ఎక్కడ రైతులను పట్టించుకోవాలనేటువంటిది కనిపించడం లేదు. దీనికి ఈరోజు పరాకాష్ఠ ఏమిటి అంటే వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి నిన్న నాగేంద్ర వాణి అనేటువంటి రైతు దంపతులు కన్న బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. ఈరోజు ఒకసారి చూస్తే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికార గణాంకాలు 95 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ దాదాపుగా వచ్చినటువంటి ఈ 6 నెలల 7 నెలల కాలంలో దాదాపుగా. అయితే ఈ రోజునటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా అనధికారికంగా చూస్తే 95 అధికారికంగా ప్రకటించిన ఈరోజు 150 పైచిలకు ఈరోజు వాటికి సంబంధించి ఆత్మహత్యలు జరిగాయనేటువంటిది క్షేత్రస్థాయిలో వెల్లడైనటువంటి విషయం. అయితే ఈరోజు ఒక పక్క ఆత్మహత్యల్ని తొక్కిపెడుతూ ఆత్మహత్యల గురించి, రైతు ఆత్మహత్యల గురించి పట్టించుకోకుండా ఒక పక్క రైతుల మీద కపట ప్రేమ వలకపోసినట్టుగా కపట నాటకం ఆడుతూ రోజు వాళ్ళందరూ చనిపోతే లేదు వాళ్ళు వ్యవసాయం వల్ల చనిపోలేదు, వాళ్ళ ఒక వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయారని చెప్పి మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వంలో పెద్దల ద్వారా వాళ్ళ నోళ్ల ద్వారా రావడం అనేటువంటిది నిజంగా సహించరానటువంటి విషయం. ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించి అవి నిజంగా పాపం దుర్దినాలుగానే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళకి దురవస్థ, పడరానటువంటి పాటలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రైతాంగానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే అటువంటి పరిస్థితులు దాపురిస్తాయనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. అందుకే చంద్రబాబు నాయుడు నోటుకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వ్యవసాయం దండగా అని ఆయన సెలవు ఇవ్వడం జరిగింది గతంలో. అయితే ఈరోజు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అనేక సార్లు ముఖ్యమంత్రి కావడం, దిగిపోవడం జరిగినా మరలా ముఖ్యమంత్రి అయినా 62% మంది ఎవరైతే ఉన్నారో జనాభాలో వ్యవసాయం మీదనే ఆధారపడి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఈరోజు జీవించేటువంటి పరిస్థితి ఏర్పడింది.
నేను పరిశ్రమలు తెచ్చాను, ఆర్థికంగా ఎంతో పురోగతి తీసుకొచ్చాను, ఎంతో ప్రగతి సాధించాం అన్ని రంగాల్లో అని చెప్పినా దానికి సంబంధించినటువంటి ఆ వ్యవసాయం, ఆ భూములు, వాటికి సంబంధించినటువంటి ఆదాయం దాని మీద ఆధారపడేటువంటి. ఏపీలో టీడీపీ ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పడం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కడపలో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నానా అల్లరి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట వ్యక్తులను తీసుకొచ్చి సమావేశం జరగకుండా గొడవ చేశారని, గాలివీడియోలో కూడా ఇదే తరహాలో టీడీపీ నేతలు వ్యవహరించారని మనోహర్ రెడ్డి నిప్పులు జరిగారు. దాదాపు 90% మంది అధికార పార్టీకి చెందిన వారనే విషయం అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలను రసావస చేయడానికి, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు అక్రమంగా ఎలాంటి అర్హత లేనప్పటికీ ఆ సభల్లో పాల్గొనడానికి వచ్చే ఆ సమావేశాలను జరగనీయకుండా చూస్తున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలుసు. కడపలో కూడా 2 సార్లు జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం లేకి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆ సమావేశం జరగనీయకుండా బయట వ్యక్తులను లోపలికి తెచ్చి పోలీస్ బందోబస్తుతో నానా అల్లరి చేసి వైసీపీ కార్పొరేటర్ల పైన, మేయర్ పైన దాడి చేసి అక్కడ సమావేశాలు జరగకుండా చేయడం కూడా మనం చూసాం. ఈ సందర్భంగానే గాలివీడు మండలంలో ఉన్న ప్రజా సమస్యలపైన కూడా ఎంపీపీ కార్యాలయం కూడా తెరవకూడదని చెప్పి సుదర్శన్ రెడ్డి వాళ్ళ అమ్మ అక్కడ ఎంపీపీగా ఒక మహిళ ఉంది, ఆమె వృద్ధురాలు. ఆమె నేను కూడా గాలివీడుకు వస్తున్నాను అని సుదర్శన్ రెడ్డి చెప్తే సుదర్శన్ రెడ్డి మార్గ మధ్యంలో ఆమెను పికప్ చేసుకోవడానికి వాళ్ళ ఊరికి అక్కడికి రావడం జరిగింది. ఇది తెలుసుకున్న టీడీపీ శ్రేణులు 10 నిమిషాల్లోనే చుట్టుపక్కల వారిని అందరినీ సమీకరించి, దాదాపు 100 మందికి పైగా సమీకరించి కారం పొడి అలాగే పెప్పర్ ఇలాంటివన్నీ పట్టుకొని వీళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భం అది. ఈ సందర్భంలోనే చాలా ప్లాన్డ్గా అధికారులతో కుమ్మక్కై అధికారులను ప్రలోభాలకు గురి చేసి అక్కడ ఎంపీడీఓని ప్రలోభానికి గురి చేసి సుదర్శన్ రెడ్డి దౌర్జన్యం చేశాడని చెప్పి ఒక కట్టుకథ కల్పించి తెలుగుదేశం పార్టీ దాడులను, వైసీపీ పైన చేస్తున్న దాడులను మరుగునపరచడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఈ సందర్భంగానే పోలీసులు వ్యవహరించిన తీరు చాలా దారుణమైన పరిస్థితి, ఖండించదగ్గ పరిస్థితి. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి జెడ్పీటీసీ. వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలోని కన్హా శాంతివనంను సందర్శించారు. కన్హా శాంతివనంలో చిన్నారులు అందించే స్టాఫ్ స్కిల్స్ కు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను అక్కడి విద్యార్థులు ప్రదర్శించడం చూసి ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఇలాంటి స్కిల్స్ ను ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్లోనూ అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
బీసీ రిజర్వేషన్లపై కల్వకుంట్ల కవిత తెగ హడావిడి చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. బీసీలతో అసలు కవితకు ఏం సంబంధమని ప్రశ్నించారు. బీసీలపైన ముసలి కన్నీరు, కపటి ప్రేమ కవిత చూపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడే శక్తి బీసీలకు ఉందన్నారు. బీసీల గురించి ఆమె పోరాడాల్సిన అవసరం ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నాయకత్వంలో సమస్యలను పరిష్కరించుకుంటామని అన్నారు. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో బీసీల సమస్యను పరిష్కరించే కర్మ మాకు పట్టలేదన్నారు. కవిత నాయకత్వం బీసీలకు అవసరం లేదని తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఏనాడైనా కవిత మాట్లాడారా అని ప్రశ్నించారు. దేశానికి కులగణనలో తెలంగాణ రోల్ మోడల్ గా మారిందని తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించడమే ధ్యేయంగా కులగణన జరిగిందన్నారు. రాహుల్ గాంధీ సూచనలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేపట్టారని గుర్తు చేశారు. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు అసలు రిజర్వేషన్ల ప్రక్రియలో ఎప్పుడన్నా పెంపొందించే ఆలోచన చేసినారు. ఎందుకు మీరు రిజర్వేషన్ ఇవ్వలేరు అడుగుతున్నారు గిరిజనులకు, మైనార్టీలకు. అంతేకాదు కులగణన ఈరోజు బీసీల బావు కొరకు, బీసీల అభ్యున్నతి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచనతోటి ఎవరి స్థాయితో తేలాల్సిందే, వారికి అంతా ఈ దేశ సంపదతో పాటు ఉద్యోగాలు, విద్య, ఉపాధి ఇతరత్ర చెందాలని చెప్పని, రాజకీయ అంశాలు కూడా చెందాలని చెప్పని ఇచ్చినటువంటి పిలుపు మేరకు అసెంబ్లీలో మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఒక తీర్మానం ప్రవేశపెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న సందర్భంలో ఈరోజు దేశానికి తెలంగాణ ఒక రోల్ మోడల్ అవుతుంది. బీసీ జనాభా కుల గణనకు సంబంధించినటువంటి అంశాలు మేము ముందుకు పోతుంటే ఆ కుల గణనలో మీరు పాల్గొనలే, మీ కేటీఆర్ గారు పాల్గొనలే, మీ హరీష్ రావు గారు పాల్గొనలే, మీ కేసీఆర్ గారు పాల్గొనలే. దానికి ముందు సమాధానం చెప్పండి. మీరు ఒకరోజు సర్వే అని చెప్పి తెగ హడావుడి చేసి ఏం తేల్చి రోడ్డునా ఆ సర్వేని అటకెక్కిచ్చారు, మీ స్వప్రయోజనాలకు వాడుకున్నారు. కానీ ఈరోజు ఈ బీసీ కులగణన తేలిన తర్వాత రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% వరకు తీసుకుపోవాలని చెప్పిన సంకల్పంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఉండడం కాబట్టి కులగణన పూర్తయింది. ఈరోజు క్రోడీకరించే పనిలో ఉంది ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా. ఆ తదుపరి బీసీలకు లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమం మేము చేయడానికి కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఏదో బీసీల కోసం ఉద్యమం చేస్తున్నట్టుగా లిక్కర్ కేసుని ఏదైతే 6 మాసాలు వ్యక్తిగతం అయినప్పటికీ కూడా దాన్ని మీరు అడ్డు పెట్టుకోవడం, లేకపోతే దాన్ని మైపరిపించడం కోసం చేసేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదనమాట. ఈరోజు 3వ తేదీన పెద్ద బహిరంగ సభ బీసీల కోసం ఏర్పడేస్తామని ఈరోజు మీ నాయకత్వంలో మా బీసీల కోసం పోరాటం చేసుకోవాల్సినటువంటి కర్మ మాకేం పట్టలేదన్నమాట ఈ సందర్భం చెప్తూ అసలు తమ గోడౌన్లో బియ్యం బస్తాలు తగ్గాయని చెబితే నగదు చెల్లించామని ఆయన కక్ష కట్టి తమపై కేసులు పెట్టారంటూ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. తప్పు చేయనప్పుడు జరిమానా ఎందుకు చెల్లించాలో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. భార్య పేరుతో ఎందుకు లీజు తీసుకున్నారని, గిడ్డంగి ఎవరి పేరు మీద ఉంటే వారి మీదే కేసులు నమోదవుతాయని ఆయన స్పష్టం చేశారు. గోడౌన్లో రేషన్ బియ్యం తగ్గుదలను గుర్తించి పెనాల్టీ చెల్లిస్తామంటూ ముందుగానే లేఖ రాసింది ఎవరో చెప్పాలంటూ ప్రశ్నించారు. కుట్రలు చేయాల్సిన అవసరం కుటుంబ ప్రభుత్వానికి లేదని, తమకు ఎలాంటి రాజకీయ కక్ష లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాల్సిన అవసరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేదని పేర్కొన్నారు. మాటలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. అంధకారంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఆ రోజున భవిష్యత్తు ఏంటో ఎవరికి తెలియని పరిస్థితి. చివరికి జడ్జిలను కూడా దూషించే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రతి రాజకీయ నాయకుడిని హింసించి కేసులు పెట్టే పరిస్థితుల్లో ఆ రోజు ఇప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డిని మనం పంపించాల్సిందే ఇంటికి, కూటమి ప్రభుత్వం రావాలి, ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అనే మాట ఆయన ఆ రోజు చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. చాలా మందికి నమ్మకం లేదు ఆ రోజున. భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ పొత్తుల్లో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తారా, నిజంగానే వీళ్ళు ముందు తీసుకెళ్ళగలుగుతారా అనేది. కానీ రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అంధకారంలో మనని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కూడా ముక్త కంఠంతో కలిసి పనిచేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు మనం ముందడుగు వేశాం, నిలబడ్డాం. నిజంగానే నేను మీ అందరికీ ఇప్పటం అనగా నాకు గుర్తొచ్చింది. ఆ రోజున కదిలించిన ఒక సంఘటన
అంటే ఎటువంటి వజ్రాలు ఉన్నారో మన పార్టీలో మీకు తెలియాలి. ఈశ్వర్ అని ఒక తాపీ మేస్త్రి నసరావుపేట నుంచి ఇప్పటం సభ ఏర్పాటు చేస్తున్నప్పుడు వచ్చి ఒక రోజున తన భార్య పిల్లలతో ఒక ఫోటో కావాలని నన్ను అడిగారు. తప్పకుండా కుటుంబంతో ఫోటో దిగుతాను నిలబడి అక్కడ ఫోటో దిగినాక ₹1,00,000 నా చేతిలో పెడితే నిజంగా నేను ఆశ్చర్యపోయాను. అడిగాను అప్పుడు మీరేం చేస్తుంటారని. నేను తాపీ మేస్త్రినండి, నరసరావుపేట నుంచి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారి ఇప్పటం మీటింగ్కి నా వంతు కంట్రిబ్యూషన్ ₹1,00,000 ఇస్తున్నా అని చెప్పి ఆ రోజున ఆయన ముందుకు వచ్చాడు. బిడ్డల్ని చూస్తేనేమో 2 ఆడపిల్లలు, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు. నాకు చాలా బాధ కలిగించి నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు అయితే డబ్బు తీసుకునేవారు కాదు, దయచేసి మీ బిడ్డల చదువు కోసం మీద ఉంచుకోండి అంటే ఆయన అన్న మాట నాకు ఈ రోజుకి బాగా గుర్తు. ఇప్పుడు కూడా నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. జనసేన పార్టీ అంటే నా బిడ్డలతో సమానం, అందుకోసమే డబ్బులు ఇస్తున్నాను.